ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకలా అరుస్తున్నావు? ఏం పెట్టి రుద్దుతున్నారు? అంత గరుగ్గా ఉంది, చర్మం మండిపోతుంది. సోపే కదా పెట్టింది. నాకు సోప్ వద్దు. సోప్ లేకుండా స్నానం ఏంటి? అంటే నాకు సోపుతో స్నానం చేయడం కంటే మెత్తటి సున్ని పిండితో స్నానం చేయడం అలవాటు. అవునా? అయితే సున్ని పిండితోనే చేయిస్తాం. అమ్మయ్య, సున్ని పిండి తెస్తుంది. క్రాంతి, సున్ని పిండి రెడీ. ఇందులో అత్తరు కలుపు, మంచి సువాసన వస్తుంది. పూజ, ఇదిగో తీసుకొచ్చా. ఇదా పిండిలో కలుపుతారా ఏంటే? మీ మొహాలు మండ, సున్ని పిండిలో కారం కలుపుతారేంటే? నన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయారా? లలిత గారు, లలిత గారు, లలిత గారు, ఏమైంది? ఏం చేశారే? మేమేం చేసాం? మరెందుకలా అరుస్తోంది? నాకు స్నానం వద్దండి, నన్ను వదిలేమని చెప్పండి. అదేంటి, ఇందాకేగా స్నానం చేయించమన్నావు? అంటే మీరిలా చేయిస్తారని తెలియక. ఇలా అంటే ఎలా చేయించారు? సబ్బని రాయిని రుద్దుతున్నారని, సున్నపిండిలో కారం కలుపుతున్నారని గుడ్డిదానిలా నటిస్తూ నేనెలా చెప్పగలను? ముందు సబ్బుతో స్నానం చేయించామత్తయ్య. సబ్బు పెట్టి రుద్దుతుంటే వద్దు సున్నిపిండి అంది. సరే, సున్నిపిండితో స్నానం చేద్దామనుకుంటే అసలు స్నానమే వద్దని గొడవ చేస్తోంది. సున్నిపిండితో స్నానం చేయటం మంచిదేగా, ఎందుకు వద్దంటున్నావు? సున్నిపిండి అంటే ఎర్రగా ఉంది. అది కొత్త రకం బ్రాండ్ అత్తయ్య. కొత్త బ్రాండా? నాకు అలాంటి వస్తువులు పడవు. నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు స్నానం చేయించమని అడగను. ఏర్పాట్లన్నీ చేశాం కదా, ఈసారికి కానిచ్చేయి. వద్దు వద్దని చెప్తున్నాను కదా. ఏమండి లలిత గారు, మీరైనా చెప్పండి. పోన్లేండే, వద్దంటుందిగా, వదిలేయండి. లలిత గారు, ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నానమ్మా. పదండి, అర్జెంటుగా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. సరే పద. కళ్ళు కనబడవంట, చేతులు ఎక్కడున్నాయో కాళ్ళు ఎక్కడున్నాయో తెలీదంట. స్నానం చేయించాలంట, జన్మలో స్నానం పేరెత్తదు. అసలు ఇదెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇలా నాటకం ఆడుతుందో తెలుసుకోవాలి పూజ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.